ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి నెల 18వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 24వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కుంభరాశిలో సూర్యగ్రహం, శనిగ్రహం, అలాగే మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో గురుగ్రహం, వృషభ రాశిలో చంద్రగ్రహం, అలాగే కన్యా రాశిలో కేతుగ్రహం, మకర రాశిలో బుధ శుక్ర కుజ గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రాశి నుండి 3వ స్థానంలో బుధ శుక్ర కుజ గ్రహాలు, 4వ స్థానంలో శని రవి గ్రహాలు, 5వ స్థానంలో రాహువు, 6వ స్థానంలో గురువు, 7వ స్థానంలో చంద్రగ్రహం, అలాగే 11వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. రాశ్యాధిపతి 3వ స్థానంలో ఉండి ఉచ్చలో ఉండడం అనేది ఇక్కడ విశేషం. ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ రాశ్యాధిపతి శుక్ర బుధ గ్రహాలతో కలిసి ఉండడం అనేది కొంత ప్రభావం తగ్గుతోంది. కాబట్టి ఈ వారం సరైన నిర్ణయాలు తీసుకుంటారో లేదా కన్నా కొద్దిగా ప్రతి దాంట్లో కూడా అనుమానాస్పదంగా ఉంటుంటుంది, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు. అలాగే ధనయోగాదులు బాగానే ఉంటాయి, ధనస్థానానికి శుభ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు ఉండేదానికంటే ఏమాత్రం తగ్గకుండా ధనయోగాలు ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులతోటి పరస్పర విధానంలో అక్కడ గ్రహ స్థితిగతులు అనుకూలంగా లేనందువలన కొంత మాట తీరు గందరగోళాన్ని కల్పిస్తుంది, మాటల వలన ఇబ్బంది, అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండమని అర్థం. గృహ వాహన యోగాదులు వాటి జోలి వెళ్లకుండా ఉండటం మంచిది. వాటి విషయం అంత అనుకూలంగా లేదు. ఈ వారం క్రయ విక్రయాదులకి సరిపోయే సమయంగా కనపడటం లేదు. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి అన్నిటికీ కూడా అనుకూలంగానే ఉన్నది. సంతానం వలన అనుకూలత బాగానే ఉంది, సంతానం వలన కీర్తి పెరుగుతుంది. ఆరోగ్యపరమైన స్థితిగతులు అనుకూలంగానే ఉన్నాయి. మరి రుణ బాధ తగ్గించుకోగలుగుతారు, శత్రు బాధ తగ్గించుకోగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంది. మనం గతంలో పెట్టిన పెట్టుబడులు మరి ఇప్పుడు కొత్తగా పెట్టాలనుకునేవి ఇవన్నీ కూడా అంత మనం గతంలో పెట్టిన పెట్టుబడులు అనుకూలంగానే ఉంటాయి. కానీ ఇప్పుడు కొత్తగా పెట్టుబడులు పెట్టాలి ఆలోచన చేసే వాళ్ళకి ఇది సరైన సమయం కాదు. భాగ్యస్థితి అనుకూలంగానే ఉంది, స్థిరమైనటువంటి భాగ్య లక్షణాలు, ఉద్యోగ వ్యవహారాదులన్నీ కూడా ఒక స్థిరంగానే ఉండే అవకాశం ఉంది. దానిలో వచ్చే ఇబ్బందులు అయితే ఏమీ ఉండవు. అనుకూల స్థితి బాగానే ఉంది. మనం చేసిన పనులన్నీ కూడా ఈ వారం కొంత అనుకూలమైన ఫలితాలని ఎక్కువగానే ఇస్తాయి. అలాగే సాధారణమైన ఖర్చులు, సాధారణమైన వ్యయాలు ఉంటాయి. కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి, ఉద్యోగ వ్యవహారాదులు ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉన్నది. రియల్ ఎస్టేటు, షేర్ మార్కెట్ మొదలైన వ్యాపారాదులు అనుకూలంగా లేవు, కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు ఆలోచన చేసి ప్రయత్నం చేయండి. అంత అనుకూలమైన వారం అయితే కాదు.
కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటూ ఏ పనైనా చేసుకోండి. అలాగే ఈ వృశ్చిక రాశి వారు ఇంకా మంచి అనుకూలమైన శుభ లక్షణాలు కలగడం కోసం దుర్గామాతను ఆరాధించడం, పూజించడం చేస్తే బాగుంటుందని తెలుస్తుంది. శుభం భూయాత్.